ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశాభివృద్ధిలో ఆర్యవైశ్యులకి క్రియాశీలక పాత్ర. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి. ముగిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయ మహాకుంభాభిషేకం మహోత్సవ వేడుకలు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వాల్మీకి ఎస్టీ సాధన ఉద్యమంగా భవిష్యత్ కార్యాచరణ. కూటమి ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానించాలి. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం గోడ పత్రికను విడుదల చేసిన బీసీ నాయకులు. చూస్తే రాష్ట్ర దేశ అభివృద్ధిలో ఆర్యవైశ్యులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజైన ఆదివారం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా టీజీ వెంకటేష్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ భరత్, ఏపీ రాష్ట్ర పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి ఎం షాజహాన్ బాషా, శాసనసభ్యులు డూండి రాకేష్, ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జి భానుప్రకాష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, చెల్లపల్లి నరసింహారెడ్డి మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాధికారి సూరే గిరిధర్, కార్యదర్శులు దేవత సతీష్, జయం ప్రవీణ్ కుమార్, ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్, డిఎల్పీ గిరి, మువ్వల వెంకటేష్, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఓలేటి లక్ష్మి, కోశాధికారి కుసుమ కుమారిలు వీరికి ఘన స్వాగతం పలికారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల అమృత హస్తములతో ఉదయం 9:58 శుభ మేష లగ్నమందు మహాకుంభాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు జనాభా పరంగా తక్కువ ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో వారి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో ఆర్యవైశ్యులు ఐకమత్యంతో అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నారన్నారు. ఇందుకు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం బ్రహ్మాండంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యుల పాత్ర అమోఘమన్నారు. ముందు ఆర్యవైశ్యులు మరింత ఐకమత్యం చాటి జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. మదనపల్లి పట్టణంలో ఆర్యవైశ్యులు ఐక్యతకు మారు పేరని, ఇంతటి గొప్ప కార్యక్రమానికి తన హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చివరిగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఇంత గొప్ప స్థాయిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మహాకుంభాభిషేకం నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరై తమ అమూల్యమైన సలహాలు అందించారన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం మరియు ఆర్యవైశ్య కుల బంధువులు, పట్టణ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదే విధంగా అభివృద్ధి దిశలో గాని ఈ రోజు మదనపల్లిగా ప్రతి ఒక్కరి తమ తమ అవసరాల రీత్యా ఏదైనా పని జరగాలంటే అది మన ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య వ్యాపారస్తులతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడ వెళ్లినా కూడా వ్యాపార రీత్యా మహాగుణం, అదే దానం చేసే ఒక నైపుణ్యం, దానం చేసే దాతలు ఎవరన్నా ఉన్నారంటే అది మా ఆర్యవైశ్య సంఘం నుంచి, ఆర్యవైశ్యుల నుంచి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా, నేను ఎప్పుడు ఏం చెప్పినా, ఇప్పుడు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి. విజయవాడ ఫ్లడ్స్ లో అన్నా నేను ఇంత డబ్బు ఇస్తాను, మిగతా డబ్బు మీరంతా వేసుకొని ఇన్ని ప్యాకెట్లు ఇవ్వాలని చెప్తే మీకు తెలుసో లేదో, విజయవాడ ఫ్లడ్స్ లో ప్రభుత్వం తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం చేసి సహాయకులు ఫ్లడ్ రిలీఫ్ కి పని చేసిన చరిత్ర మదనపల్లిని తెలియజేస్తున్నాను. మనం ఏ విధంగా ఇచ్చామంటే విజయవాడ ఫ్లడ్స్ లో గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్,
పైప్, దానిపైన 2 గిన్నెలు, 2 మూతలు, 2 దానికి కావాల్సిన గెరిటెలు, మళ్ళా సరుకులు మొత్తం మీరే ఇచ్చారు. ఏమి నూనె కాడి నుంచి ఏమి ఉప్పు వరకు మొత్తం. ఇదే కాకుండా పూర్తి కూరగాయలు, ఇదే కాకుండా టమాటాలు ఒక లోడు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి అక్కడ ఇంటికి చేర్చాము. ఎక్కడో దావలో పెట్టి అమ్మే ఎవరికో అట్లా ఇచ్చేయలేదు. అక్కడ ప్రతి ఇంటికి మోసుకొని పోయి మాతో ఒక 50 మంది మనుషులు వచ్చారు మదనపల్లి నుంచి. ఇంటికి ఇచ్చిన దాతల్లో ముఖ్యమైన దాతలు ఎవరైనా ఉన్నారంటే అది మా ఆర్యవైశ్య సంఘం నుంచే ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు చెప్పే చిన్న స్టోరీ. ముందు ఒక పెద్ద మనిషి తెలంగాణలో ఒక పండితుడు ఆర్యవైశ్యుల మీద స్మగ్లర్స్ అని ఆర్యవైశ్యుల్ని ఒక స్మగ్లర్స్ అని ఒక బుక్ రాశాడు. ఆయన్ని రోడ్లో పెట్టి నిలదీసి చట్టం మార్చి ఆయన పనిష్ చేయాలని చెప్పడం జరిగింది. ఆయన్ని ఒక ఉద్రేకంగా సమాజంలో ఒక విప్లవంగా తీసుకొని వచ్చి ఆయన చట్టమైన పని అడిగేంత వరకు వదలలేదు. ఆ పెద్ద అమెరికా పార్లమెంట్ లో సెనేటర్లతో టీజీ వెంకటేష్ మీద రాపించారు. టీజీ వెంకటేష్ ని జైల్లో పెట్టాలని. ఆ పెద్ద మనిషి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, నా గొప్పతనాన్ని అమెరికా పార్లమెంట్ వరకు తీసుకుపోయి నా పేరు అక్కడ పార్లమెంట్ లో వచ్చే విధంగా చేసినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పాను. మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారిపల్లి పంచాయతీ దేవతనగర్ సమీపంలో నూతనంగా నిర్మించిన రామకృష్ణ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ వారిచే నిర్మించిన ఆర్చ్ ను ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 1982 ప్రాంతంలో అప్రూవల్ ప్లాంట్ కొనుగోలు చేసిన ఓనర్లు ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉండేందుకు ఆర్చీని నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి 2 డ్రైనేజీలు నిర్మించి ఇస్తామని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ ఓనర్స్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కమలహరి కృష్ణ, బెల్లే రెడ్డి ప్రసాద్, జేసీబీ వేణు, నవీన్ చౌదరి, శ్రీరామ్ వినోద్, అసోసియేషన్ సభ్యులు సర్పంచ్ ఈశ్వరయ్య, ప్రతాపు, టీఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ కాసిం, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ రామకృష్ణ ఆశ్రమం ముందర భాగంలో దాదాపు 83లో బిల్డింగ్ సొసైటీ ద్వారా లేఅవుట్ ఫామ్ చేశారు. ఈ లేఅవుట్లో 153 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు ఇక్కడికి ఇంతమంది రావడం అనేది ఒకసారి మదనపల్లి టౌన్లో ఉన్న లోడ్కి తగ్గించినట్లయితే అది ట్రాఫిక్ పరంగా, పొల్యూషన్ పరంగా అంతా. ఆ క్రమంగా ఇప్పుడు ఏదైతే వీళ్ళ ప్లాట్స్ ఉన్నాయో ఈ ప్లాట్స్ అన్నీ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఆ రోజు బిల్డింగ్ సొసైటీ లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్. సొసైటీ కాలనీ కూడా ఆ రోజు బిల్డింగ్ సొసైటీ ద్వారానే చేసినట్లు నాకు ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ లేఅవుట్ డెవలప్ కావాలా, దీనికి కావాల్సిన సదుపాయాలు మనం ఇస్తాము. ఇది కాకుండా ఎక్కడ కానీ దీనికి ఆక్రమణలకు, భూ ఆక్రమణలకు ఎక్కడ తావు లేదు. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇష్యూ. సో ఆ క్రమంగా ఖచ్చితంగా మనం అందరికీ న్యాయం చేస్తూ మేము ఎవరైతే సభ్యులు ఉన్నారో జనైన్ సభ్యులు వాళ్ళు కట్టుకోవచ్చు. మేము దానికి ఒకసారి మళ్ళా వీళ్ళ ద్వారా, వీళ్ళ లీగల్ అడ్వైజర్ ద్వారా దాన్ని చెక్ చేసుకొని ఉన్న వాళ్ళకందరికీ జనైన్గా వాళ్ళు ఇల్లు కట్టేటట్టుగా చూసేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఒక ఇంత పెద్ద వాల్మీకి ఎస్టీ సాధన ఉద్యమంగా భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడం కోసం సమావేశం కావడం జరిగిందని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షులు పొదల నరసింహులు ప్రకటించారు. ఆదివారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నందు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొదల నరసింహులు మాట్లాడుతూ వాల్మీకుల దీర్ఘకాల ఆకాంక్ష ఎస్టీ జాబితా పునరుద్ధరణ కోసం అనేక ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న రాజకీయ పార్టీలు కేవలం వాల్మీకులను ఓటు బ్యాంకుగానే వాడుకొని విస్మరిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ బిల్లును అమలు జరిగేలా చూస్తామని
హామీలు ఇచ్చి అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం బీసీలతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య జిల్లా నాయకులతో సంప్రదించి సమన్వయం చేసుకుని ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రారంభమైన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఎస్టీ సాధన బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ ఇదివరకు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపి అది ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఇందుకోసం అన్ని వాల్మీకి సంఘాలను సంప్రదించి కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వెనుకడుగు వెయ్యబోమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ఎస్ కోశాధికారి విజయ్ మోహన్, ఉత్త ఉడుము శంకర్, వేల్పుల వెంకటరమణ, పలమనేరు మంజు, ఈడిగా, పల్లి గుర్రప్ప, టమాటో మార్కెట్ రమేష్, వాల్మీకి నగర్ చిన్నరెడ్డప్ప, శ్రీరాములు శ్రీనివాసులు, బార్లపల్లి రామకృష్ణ, నిమ్మనపల్లి శంకర్, బోడుమల్లు దిన్నే సుధాకర్, దొనబైలు పెద్దన్న, బొగ్గిటివారిపల్లి నరసింహులు, చెన్నం శ్రీరాములు పాల్గొన్నారు. ఈ రోజు అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం గోడ పత్రికలను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సంఘం దక్షిణ భారతదేశ అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ జనగణన చేయాలని, దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు తగిన న్యాయం చేయాలంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ప్రధాని నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో ఈ కళ సాకారం చేసుకోవాలని బీసీలకు పిలుపునివ్వడం జరిగినది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు రాజ్యాధికారం సంపూర్ణంగా వస్తుందని, అదేవిధంగా నిన్న బడ్జెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యతనిస్తూ బీసీలకు నిధులు కేటాయించడం నిజంగా అభినందనీయమని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా ఈ నెల 13న, 14న ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి బీసీల చర్చా వేదికలో ప్రతి బీసీ పాల్గొని జయప్రదం చేసి వారి వారి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా, అనంతపురం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం దక్షిణ భారతదేశ ప్రధాన కార్యదర్శి వసీకేరి లింగమూర్తి, దక్షిణ భారతదేశ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుతల విఠల్ గౌడ్, కురుబ యువత రాష్ట్ర యువత అధ్యక్షులు కోటి సురేష్, కురబ సంఘం రాష్ట్ర ఈసీ మెంబర్ దివిటి సోమశేఖర్, రాష్ట్ర సలహాదారు వసికేరి శివ, రాష్ట్ర న్యాయ సలహాదారి రాగి గోపాల్, సత్యసాయి జిల్లా యువత అధ్యక్షులు పామల్ల రాజశేఖర్ పాల్గొనడం జరిగింది. కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ మా బీసీల్ని గుర్తించి గౌరవించి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో గానీ బీసీలకు ఒక రకమైన న్యాయం జరిగింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కానీ బీసీలకు సమర్థవంతంగా జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో మనకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలా నెంబర్ 1. నెంబర్ 2, బీసీల జనగణాంకాలు 2011లో జరిగినాయి. దాని తర్వాత జనగణాంకాలు బీసీ సంఘాలు మేము గొంతు చించుకొని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోదు. గతంలో 4 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీలకి చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా రాజకీయ అవకాశం కల్పించినారో లోకల్ బాడీస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ లోకల్ బాడీస్లో కల్పించింది. అదే దీనికి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీ సోదరులు కావాలని మా ప్రధాన డిమాండ్. దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో బీసీల గురించి బడ్జెట్లో గొప్పగా ప్రకటిస్తున్నారు, స్వాగతిస్తున్నాం. కేంద్రం కానీ ఇంతమంది 70 కోట్ల మంది పైన మేము బీసీ సోదరులం ఉంటే కనీసం బీసీ బడ్జెట్ లేదు, బీసీ శాఖ లేదు. కాబట్టి మేము ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు 3వ టర్మ్ అయినారు. ఎప్పుడో నెహ్రూ గారి తర్వాత కంటిన్యూషన్గా 3 సార్లు అయినారు, ఒక బీసీ ముద్దుబిడ్డ. అదేవిధంగా 23 బీసీల మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, స్వాగతిస్తున్నాం. వారు చెప్పేది ఏమంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు నిలదీయండి, మీ బీసీ గణాంకాలు అసెంబ్లీలో తీర్మానం చేయండి. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి
కేంద్రానికి పంపితే మేము తప్పకుండా పరిశీలించి మీకు న్యాయం చేస్తామని అనఫిషియల్గా అనధికారంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న బీసీ సోదరులారా, బీసీ రాజకీయ నాయకులారా, ప్రతి ఒక్కరు మేల్కొనండి. ఇది సువర్ణ అవకాశం. ఏమైనా అయినా ప్రధానమంత్రి మోడీజీతోనే మనకు రాజకీయంగా చట్టసభలో మనకు అవకాశం వస్తుంది. మనం ఇళ్లలో కూర్చుంటే మనం ఎవరు మొరపట్టుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చైతన్యమై ఈ నెల 12, 13వ తారీఖున ఏపీ భవనం న్యూఢిల్లీ అంబేద్కర్ ఆడిటోరియంలో మహామేధావుల సదస్సు ఏర్పాటు చేసినాం. దక్షిణ భారతదేశం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన నివాసంలో ఆదివారం మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్, మసూర్లతో వేసవిలో తాగే నీటి ఎద్దడి తలెత్తకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆదివారం తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదివారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మసీదుల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని, కొత్తగా బోర్లు డ్రిల్ చేయడం, పైప్ లైన్లు పునరుద్దరించడం వంటి కార్యక్రమాలకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చిన్నా మహేష్, కమలామరి కృష్ణ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి స్థాయిగా నీటి వసతి కల్పిస్తూ లైటింగ్ చేస్తూ మన శానిటేషన్ సూపర్వైజర్లు, మున్సిపల్ కమిషనర్ గారు అంతా పర్యవేక్షణ చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ గారు వాళ్ళు అందరూ పర్యవేక్షణ చేస్తారు. ఈ విధంగా పూర్తి స్థాయిగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా, ఎందుకంటే రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ చేసేటప్పటికి అక్కడ ఉన్న చెత్త ఏది కూడా ఎక్కడంటే అక్కడ పాడేయకుండా ఒక డస్ట్బిన్ 2-3 డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఆ డస్ట్బిన్లోనే మెయింటైన్ చేసేటట్టుగా చెప్తున్నాం. ఆ విధంగా రంజాన్ మాసానికి అవసరం ఉన్న లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ పూర్తి స్థాయిగా ఆ ఏరియా వార్డ్ ఇన్ఛార్జ్లు అదే విధంగా మా నాయకులు, అదే కాకుండా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, మన మండలంలో వచ్చే ఎంపీడీఓ గారు పర్యవేక్షణ చేస్తారని చెప్పి గ్రామాల్లో అదే కాకుండా టౌన్లో ఎక్కడెక్కడ ఏరియాలో నీళ్ళు తగ్గిందో ఆ ఏరియాకంతా కొత్త బోర్లు వేసేటట్టుగా సంబంధిత అధికారులు కృషి చేయడం జరిగింది. ఈరోజు తట్టివారిపల్లి ప్రాంతంలో ఒక బోర్ వేస్తే సరైన కావాల్సినంత నీళ్లు రాలేదు, అందుకోసం వదిలేసి మళ్ళా ఒక కొత్త బోర్ వేయమని చెప్పడం జరిగింది. మా ఆలోచన ఒక్కటే, ప్రజలకు ఎక్కడ కూడా సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది. పూర్తి స్థాయిగా పట్టణంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కావాల్సిన మోటార్లు, బోర్లు, అవే కాకుండా అడ్వాన్స్ గా స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ మన దగ్గర స్టాక్ గా ఉండాలా. ఎక్కడ అవసరపడితే తక్షణం స్ట్రీట్ లైటింగ్ కానీ, బోర్లు కానీ కల్పించడం ఉండాలి. యువశక్తి ఫౌండేషన్ ని స్థాపించిన నాటి నుండి ఇందులో సంఘం, సమాజంలోని ప్రతి ఒక్కరి మరింత చేరువ చేశాము. కాగా నేడు వలన సంస్థ కొరకు కో కన్వీనర్ గా శివాజీని ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మోహన్, శివాజీలు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆశయాలను ముందుకు తీసుకుపోయి సమాజంలో యువతకు మరింత సహాయ సహకారాలు అందించడమే తమ లక్ష్యం అన్నారు. నిస్వార్థమైన సేవలను సమాజానికి చేరవేయు ఉద్దేశంతోనే శివాజీ సహా వ్యవస్థాదారులుగా పరిచయం చేస్తూ నియామకం పత్రం అందజేయటం జరిగింది అన్నారు. ఫౌండేషన్ వ్యవహారాలపై నియంత్రణ, అధికారుల వ్యవహారాలను అప్పగించటం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కలిసిన రెడ్డి, గణేష్, శివాజీ, శశికుమార్, నాగా, అమర్నాథ్, గోవర్ధన్, మోక్షిత్, చరణ్, చైతన్య పాల్గొన్నారు. హెల్ప్ గానే చేయడం జరిగింది. సమాజం పట్ల ఒక గౌరవం ఉండి తనకంటూ ఒక లైఫ్, ఒక కుటుంబం అన్నీ ఉన్నా కూడా సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఒక మాతో పాటు కలిసి ఇన్నాళ్ళు పనిచేస్తున్నటువంటి శివాజీ అని ఈరోజు యువశక్తి ఫౌండేషన్ కో వ్యవస్థాపకుడుగా కూడా నియమించడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈరోజు మేము నియమిస్తున్నాము అంటే, ఈరోజు ఎందుకు ఆయన్ని నియమిస్తున్నాము అంటే, మదనపల్లిలో ఎన్నో మంది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ మాకు ఎప్పటి నుంచి కూడా అతని సూచనలు, అతని ఐడియాస్ ప్రకారంగా కూడా మాకంటూ కూడా ఒక అండదండగా నిలుస్తున్నటువంటి శివాజీని కూడా మేము నియమించుకుంటాము. ఎందుకంటే దీంతో పాటు కూడా సమాజంలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా మేము ముందుకు చేయడానికి కూడా అతని సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, అలానే అందరూ కూడా కమిటీ కూడా అందరూ కూడా నిర్ణయించుకొని శివాజీని అయితే బాగుంటారు, ఒక పెద్ద దిగుగా కూడా ఆయన కూడా ఫౌండేషన్ అయితే ఎల్లప్పటి నుంచి ముందు నుంచి కూడా నడిపిస్తున్నారు. కాబట్టి
మేము ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. దాదాపుగా మనం చూసుకుంటాము 5 సంవత్సరాల నుంచి కూడా నేను మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇదే ప్రెస్ క్లబ్లో కూడా దాదాపుగా సీఏ గారు కూడా అప్పుడు ఉన్నటువంటి మురళీకృష్ణ గారు కూడా వచ్చి 5,000 రూపాయలు నిమ్మల్పల్లో జరిగిన ఇన్సిడెంట్కి కానీ లేదంటే వివిధ కార్యక్రమాలు కూడా ప్రెస్ క్లబ్లో కానీ ఎక్కడైనా కూడా మీకు ఎవిడెన్స్ సహా మేము యూనివర్సిటీ ఫౌండేషన్ మీకు ముందర పెడుతున్నాం. అది మదనపల్లి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అందరూ కూడా తెలిసింది. కానీ ఈ రాబోయే 2 నెలల్లో గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ పల్లెల్లో కూడా శివాజీ అన్న గారు ఆధ్వర్యంలో కూడా ఆ పల్లెలు కూడా ఒక కమిటీ అనేది పోతుంది. అక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో లేదంటే ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి ఉంటారో చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ ప్రైవేట్ కాలేజీల్లో మాట్లాడి లేకపోతే గవర్నమెంట్ కాలేజీల్లో ఫ్రీగా చదివించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా రెక్టిఫై చేసి అలాంటి కుటుంబాలలో చదువుకోకుండా ఎవరైతే పనికి పోతారో అలాంటి కుటుంబాలలో పిల్లలకు కూడా ఒక ఆసరాగా రాబోయే రోజుల్లో యువశక్తి ఫౌండేషన్ ఖచ్చితంగా కూడా నిలబడుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి. అందులో కూడా మనం చూసుకున్నట్లయితే నెలలో దాదాపుగా 2-3 సార్లు మేము ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం. అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదంటే వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎవరికైనా కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ రక్త ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు లేదు అంటే వాళ్ళకి ఏదైనా కూడా రక్త ఇబ్బందులైనా కూడా 24 అవర్స్లో ఏదైనా సమస్య అయినా కూడా మాకు అండగా కూడా శివన్న కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ మా ఫౌండేషన్లో ఉన్నటువంటి వాలంటీర్గా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వీళ్ళే రక్తదానం కూడా చేస్తూ ఉన్నాం. మనం అవన్నీ కూడా చూసుకుని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఎత్తున అందరూ కూడా పనిచేయాలా అనేసి నేను శివాజీని కూడా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మా టీంని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అలానే మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూ హ్యాంఫైర్ లో గల నషువాలోని రివియర్ విశ్వవిద్యాలయం నుండి స్ట్రాటజిక్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ బారిగాడే మెట్స్ కళాశాలను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ సందర్భంగా మెట్స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు రివియర్ విశ్వవిద్యాలయం 2 సంస్థల మధ్య విద్యా సహకారాన్ని పెంపొందించడం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం మరియు భవిష్యత్ విద్యా భాగస్వామ్యులను బలోపేతం చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం లక్ష్యంగా చర్చలు జరిగాయని ఆయన అన్నారు. ఉన్నత విద్యలో సహకార అవకాశాలు, అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమాలు మరియు ప్రపంచ ఇమర్షన్ కార్యక్రమాలను పెంపొందించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యార్థులకు ప్రపంచ విద్య, బహిర్గతం, సాంస్కృతిక అభ్యాసం మరియు అంతర్జాతీయ విద్య యొక్క ప్రయోజనాలపై విలువైన అంతర్దృష్టులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, శిక్షణ మరియు నియామకాల అధిపతి వేణు చౌదరి, డీన్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత్ బసు మరియు సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు విజయలక్ష్మి, విభాగాధిపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.